రాధే కృష్ణ. మీకు గజనీ మూవీలో సూర్య క్యారెక్టర్ గుర్తుందా? ఆ క్యారెక్టర్ పేరు గజనీ. అతడికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్, అంటే అతడు కాసేపట్లోనే అన్నీ మర్చిపోయేవాడు. పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకు కూడా ఇలాగే జరుగుతుంది. అంతా చదివి వెళ్ళినప్పటికీ ఎగ్జామ్ టైంలో మర్చిపోతారు, గజనీలా అయిపోతారు. అయితే ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఒక రోగం. గజనీ మూవీలో ఇది తలకి దెబ్బ తగలడం వల్ల అతడికి వచ్చిన ఒక డిసీజ్. దీన్ని రిట్రోగ్రేడ్ అమ్నేషియా అని అంటారు. యాక్సిడెంట్కి ముందు జరిగిన విషయాలని మర్చిపోవడం రిట్రోగ్రేడ్ అమ్నేషియా. అయితే యాక్సిడెంట్ తర్వాత జరిగిన విషయాల్ని మర్చిపోవడాన్ని కూడా ఏదో ఒక పేరుతో పిలుస్తుంటారు కదా, దాన్ని యాంటెరోగ్రేడ్ అమ్నేషియా అని అంటారు. ఇందులో కొన్ని నిమిషాల వరకు మెమరీ లాస్ అయిపోతుంది. కానీ పిల్లల్లో ఇలా మర్చిపోవడం అన్నది ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల కలుగుతుంది. ఎగ్జామ్ హాల్ నుండి బయటికి వచ్చాక అంతా గుర్తొస్తుంది, కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంతా మర్చిపోతారు. వినడానికి వింతగా ఉంది కదా. మనం ఒక్కసారి ఏదైనా చదివితే అది ఎప్పటికీ గుర్తుంటే బాగుండు కదా. అసలు అలా జరగడం పాసిబులేనా? ఎస్, పాసిబుల్. అలా పాసిబుల్ అయిన పర్సన్ కూడా ఒకరున్నారు. అతని పేరు లారెన్స్ కింపీక్. కింపీక్ ఒక అమెరికన్. కింపీక్ బైబిల్, బుక్ ఆఫ్ మార్మన్తో పాటు 12,000 కంటే ఎక్కువ బుక్స్ గుర్తుండేవి. అతన్ని మెగా మెమొరీ మ్యాన్ అని అనేవాళ్ళు. అతడు ఇంచుమించు 10 సెకండ్లలో 2 పేజీలు చదవగలిగేవాడు. కుడి కంటితో కుడివైపున్న పేజ్ని, ఎడమ కంటితో ఎడమవైపున్న పేజ్ని చదవగలిగేవాడు. 1 గంటలో ఒక పూర్తి పుస్తకాన్ని చదివేసేవాడు. హాలీవుడ్లో అతని లైఫ్ మీద రెయిన్ మ్యాన్ అనే పిక్చర్ కూడా వచ్చింది. సైన్స్ ప్రకారం మర్చిపోవడం ఒక రోగమైనప్పుడు గుర్తుంచుకోవడం కూడా ఒక రోగమే. అతన్ని సైన్స్ ఒక ఫూల్ స్కాలర్ అని అనేది, అంటే మూర్ఖ విద్వాంసుడు. సైంటిస్టులు అతనికి పీకో సెరిబెల్లం డిసార్డర్ ఉంది అని అనేవాళ్ళు. ద కార్పస్ కల్లోజం అనేది ఒక నాడీ వ్యవస్థ. ఇది వివిధ నాడుల యొక్క సమూహం. అది ఎడమవైపున్న బ్రెయిన్ని కుడివైపున్న బ్రెయిన్తో కనెక్ట్ చేస్తుంది. అది కింపీక్ యొక్క మైండ్లో అసలు లేనే లేదంట. అంటే ఇది కూడా ఒక రోగమే. నార్మల్ పర్సన్ అంటే అతనికి కొన్ని గుర్తుండాలి, కొన్ని మర్చిపోవాలి. ఎందుకంటే మరుపు చాలా వాటికి మందు. సో గజనీ అవ్వడం కరెక్ట్ కాదు, ద రెయిన్ మ్యాన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రాధే కృష్ణ.